అభిరుచి ఆన్ వీల్స్. ఈ రోజు మన ఎంటీఆర్ మసాలా అభిరుచి ఆన్ వీల్స్ సికింద్రాబాద్ దగ్గరలోని మౌలాలి వెంకటేశ్వర నగర్ వచ్చేసిందండి. ఓకే, మరి పార్టిసిపెంట్స్ ఆడియన్స్ అందరూ రెడీగా ఉన్నారు. హాయ్ చెప్పేద్దామా? హాయ్. అలాగే జడ్జెస్ కూడా రెడీగా ఉన్నారు. హాయ్ చెప్పేద్దామా? హాయ్ అరుణ్ గారు. హాయ్ రాజు గారు. ఓకే, మరి మన పార్టిసిపెంట్స్ ఆడియన్స్ అందరూ రెడీగా ఉన్నారు. జడ్జెస్ కూడా రెడీగా ఉన్నారు. ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దామా? ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ ప్రోగ్రామ్. ఓకే, మరి మన ఫస్ట్ సెగ్మెంట్ ఆడియన్స్ స్పెషల్. ఓకే, మరి ఆడియన్స్ స్పెషల్ లో మన మెయిన్ ఇంగ్రీడియంట్ రెడీగా ఉంది. చూద్దామా? దానికి ఏదో చిన్నగా ఉంది మరి. పెసరపప్పు. సో ఎండాకాలానికి చక్కగా చాలా చలవ. అవును, ఎందుకంటే దీంతో పప్పు కానీ లేకపోతే రసము, పప్పు ఇలాంటివన్నీ బాగా చేస్తూ ఉంటారు. అండ్ చాలా మంచిది కూడా అని చెప్పి సమ్మర్ లో ఎక్కువ వాడుతుంటారు కదా. మరి పెసరపప్పుతో ఈ రోజు వెరైటీగా ఎవరు ఏ వంటలు చేయబోతున్నారు? ఎవరు రెడీగా ఉన్నారు? రండి రండి. హాయ్. హాయ్. బాగున్నారండి? బాగున్నామండి. హాయ్ అండి. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? నాగలక్ష్మి అండి. పేరు? నా పేరు రాధారాణి. రాధారాణి. ఓకే, మరి ఇద్దరు కూడా చక్కగా వంటలు చేస్తారు ఈ రోజు పెసరపప్పుతో. ఈజీయే కదా పెసరపప్పుతో? ఇన్స్టెంట్ గా చేసుకోవడానికి బాగా మంచిది కూడా అండి సమ్మర్ సీజన్ లో. హెల్త్ పరంగా కూడా సమ్మర్ లో చాలా చలువ చేస్తుంది. కాబట్టి మీరు ఏంటంటే రొటీన్ గా కాకుండా కొంచెం ఏదైనా వెరైటీగా ట్రై చేయండి. వెరైటీగా చూపిస్తే ఆడియన్స్ కూడా చక్కగా నేర్చుకుంటారు కదా. రెడీయా మరి? సరే, ఫస్ట్ ఎవరు చేస్తారు? నాగలక్ష్మి, రాధారాణి గారు చేస్తారా? ఈవిడ చేస్తారని ఆల్రెడీ అన్నారు. సరే, మీరు చెప్తే, మీరు ఎవరు చెప్తే వాళ్ళు. మీ ఇష్టం, ఎలా అయినా ఏదైనా పర్లేదు. ఎవరెవరు ఏదేది చేస్తున్నారు చెప్పండి. ఫస్ట్ నేను పెసరపప్పు గట్టి వడలా, మీరు? నేను పెసరపప్పు కోఫ్తా కర్రీ చేస్తాను. సరే, అయితే వడలు ఎలాగో కొంచెం వేడిగా ఉంటే బాగుంటాయి కాబట్టి ఫస్ట్ కోఫ్తా కర్రీ చేయించేద్దామా? ఓకేనా? ఎందుకంటే అప్పుడు కోఫ్తాలకు మసాలా కూడా బాగా పట్టి. ఓకే, మరి ఫస్ట్ రాధారాణి గారు వంట చేస్తారండి. పెసరపప్పు కోఫ్తా కర్రీ కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. పెసరపప్పు కోఫ్తా కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పెసరపప్పు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయలు 2, క్యారెట్ తురుము 1/2 కప్పు, పచ్చి కొబ్బరి తురుము 1/2 కప్పు, బియ్యపిండి తగినంత, ధనియాలు 1 టేబుల్ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, టొమాటో ప్యూరీ 1/2 కప్పు, శనగపిండి 4 టీ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, పచ్చిమిరపకాయలు 4, జీడిపప్పు కొద్దిగా, గసగసాలు 4 టేబుల్ స్పూన్లు, పసుపు చిటికెడు, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. స్టార్ట్ చేద్దామండి. ఇంగ్రీడియంట్స్ అన్ని చక్కగా మనకి. గీత గారు, ఫస్ట్ మనము ఈ బౌల్లో మిక్స్ చేసుకోవాలి. పెసరపప్పు రాత్రి నానబెట్టి ఇలా. ఫస్ట్ అయితే ఆయిల్ హీట్ చేసేసుకుందాం, ఎందుకంటే కోఫ్తాలు ఫ్రై చేసుకోవాలి కదా. దీంట్లో మనము పెసరపప్పు రాత్రి నానబెట్టుకొని మార్నింగ్ గ్రైండ్ చేసుకోవాలి. ఇలా పేస్ట్ లా చేసుకొని బాగా మెత్తగా చేసేసుకోవాలా? బాగా మెత్తగా చేసుకోవాలి. దీంట్లో ఇది 1/2 కప్పు క్యారెట్ తురుము, కొన్ని ఉల్లిపాయ ముక్కలు, ఓకే, తగినంత ఉప్పు అండి. ఇందులో ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలా? వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర అండి, కొంచెం శనగపిండి. సో ఆల్రెడీ మనకి ఆ పెసరపప్పు సరిపోతుంది కదా బైండింగ్ కి, మళ్ళీ ఎందుకు శనగపిండి? క్రిస్పీగా ఉండడం కోసం రావడానికి. కొద్దిగా ఒక 2 స్పూన్స్ బియ్యపిండి అండి. పెసరపప్పుతో కోఫ్తా కర్రీ అంటే మనకి చాలా వెరైటీ కదా. అసలు అలాంటి కర్రీస్ ట్రై చేయం మనం. పెసరపప్పు అనగానే మనకి ఏ పకోడీలో లేకపోతే అంటే ఈ మధ్య కొంచెం కొద్దిగా అలాగా. మెయిన్ అయితే అసలు కర్రీసే. సో ఆయిల్ కూడా వెయిట్ అయిపోయింది. సో అలా మనకి ఏ సైజ్ లో కావాలంటే అలా చేసుకుని బౌల్స్ చేసేసుకుందాం అండి. ఓకే,
ఇది ట్రై చేస్తారా ఇది వరకు మీరు ఆ, ఇంట్లోనే? చేశానండి. అంటే మీకే ఐడియా వచ్చిందా ఎవరి దగ్గరైనా లేదండి, మేమే ట్రై చేసాము. మీరే ట్రై చేస్తారా? కోఫ్తా కర్రీలో ఇప్పుడు కోకోనట్ కోఫ్తా అని అలా అన్ని చేస్తుంటాం కదా, అంటే వెజిటబుల్స్ అన్నిటితో ట్రై చేస్తుంటారు ఆల్మోస్ట్. పెసరపప్పుతో ఎందుకు చేయకూడదు అని ట్రై చేస్తాం. ఆయిల్ బాగా హీట్ అయిపోయిందండి. హీట్ అయిపోయిందండి. వేసేసేయండి. సో ఈ శనగపిండి మనకి ఫేస్ ప్యాక్, ఇది పెసరపిండి ఫేస్ ప్యాక్ కూడా బాగా పనిచేస్తుందండి. ఓకే, సో ఇవి చక్కగా వేగితే మనం నెక్స్ట్ ప్రాసెస్ కి వెళ్ళిపోవచ్చు. ఈ వేయించుకునే ప్రాసెస్ కొంచెం మనకి కొంచెం time. ఆ తర్వాత Yeah. ఫాస్ట్ గానే అయిపోతుంది ప్రాసెస్ మొత్తం. సో కాబట్టి ఎలాగో ఇవి వేగడానికి టైం ఉందని నీకు అర్థమైంది కాబట్టి నువ్వు ఇంకా లేట్ అలాగే చేయకుండా వెళ్ళి చిట్కాలు చెప్పించాలని కూడా అర్థమైంది. వెరీ గుడ్. ఓకే, మరి ఇప్పుడు మా ఊరి చిట్కా చూసేద్దాం. మా ఊరి చిట్కాలో చిట్కా చూద్దామా అండి? హాయ్, హాయ్ అండి. మీ పేరు? విజయలక్ష్మి. విజయలక్ష్మి గారు, ఏం చిట్కా చెప్పబోతున్నారు? ఇప్పుడు మన సమ్మర్ కదండి, అందుకోసం మనకు చెమట డస్ట్ బాగా వస్తుంది కాబట్టి ఒక ఐస్ క్యూబ్ తీసుకొని కర్చీఫ్లో పెట్టి మన ఫేస్కి అంతా అప్లై చేస్తే హాయిగా ఉంటుందండి. ఓకే, సమ్మర్ లో బాగా వేడిగా ఉంటుంది కదండి, అందుకని కర్చీఫ్ లో ఒక చిన్న ఐస్ క్యూబ్ వేసుకుని ఫేస్ కి చక్కగా మసాజ్ చేసుకుంటే ఆ ఫేస్ కూల్ గా ఉంటుంది, అలాగే ఫేస్ ఫ్రెష్ గా కూడా ఉంటుంది. మంచి చిట్కా చెప్పారు. ఈటీవీ అభిరుచి వారి నుండి మీకు గిఫ్ట్. థ్యాంక్ యూ. రాధా సరిపోతాయి అలాగా? సరిపోతాయండి. ఈలోగా మనం ఇంకొక స్టవ్ వెలిగించి దాంట్లో కొద్దిగా ఇంకొంచెం ఆయిల్ పోసుకుందామండి. వేగాలా ఇవి కొంచెం అయిపోతుంది. సరే అయితే అది స్టవ్ మీద పెట్టేయండి, నేను వేయించుతుంటాను, మీరు ఇక్కడ కర్రీ స్టార్ట్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు మీకు ఆయిల్ కావాలి కదా, కొంచెం ఈ ఆయిలే వేద్దాం ఎందుకంటే వేడిగా ఉంది కదా. వేడిగా ఉంది కదా, త్వరగా అయిపోతుంది. ఏం కావాలి? గీత గారు అయిపోవచ్చినట్టుంది, తీసేద్దామా? గీత గారు ఈ ఆయిల్ కూడా వేడైంది. ఓకే, దీంట్లో మనం స్టార్ట్ చేద్దాం. చేయండి. ఫస్ట్ మనం ఆనియన్స్ వేసుకుందాము, పచ్చిమిర్చి చీలికలు, కొంచెం బ్రౌన్ అయిపోగానే కారం వేయలేదు కదా, మరి ఎలా సరిపోతుందా? దీంట్లో కారం వేస్తాం కదా, అది గ్రేవీలో అది స్టిక్ అవుతుంది కాబట్టి కారం పట్టు. సరిపోతుందా? కోఫ్తాలు రెడీ అయిపోయా? బాగున్నాయి కదా. యా, చక్కగా ఉన్నాయి. టమాటో ప్యూరీ వేస్తున్నాను. ఓకే, ఇది గసగసాలు, కొబ్బరి, కాజు, ధనియా పొడి మొత్తం కలిపి, కొబ్బరి, కాజు, ధనియాల పొడి ఈ మొత్తం గ్రైండ్ చేసి పెట్టుకున్నాను అన్నమాట. వేయించుకున్నారా? వేయించి గ్రైండ్ చేసింది. ఓకే, ఈత గారు కొంచెం ఆయిల్ వాటర్ వేయండి. ఓకేనా అండి. నెక్స్ట్ కొద్దిగా పసుపు వేసుకుందామండి, వేయండి. కొద్దిగా కారం. ఓకే, ఇప్పుడు ఆ కోఫ్తాలని మనం అందులో వేసేసుకుందామండి. అయిపోయింది గీత గారు, కొంచెం కొత్తిమీర వేసుకొని తీసేద్దామా? తీసేస్తాం. ఓకేనా? సర్వింగ్ ప్లేట్ లో తీసుకుందాము, కొంచెం గార్నిష్ చేసుకుందాము. ఫస్ట్ కర్రీ తీసేసి తర్వాత ఈ పెడతారు కదా. చేద్దామా? ఓకే, ఒకసారి పట్టుకోండి మీరు, నేను కర్రీ తీస్తాను. చాలా సింపుల్ గా అయిపోయింది కదా గీత గారు. చాలా సింపుల్ గా, చాలా ఫాస్ట్ గా అయిపోయింది. అంటే యాక్చువల్లీ ఈ కోఫ్తా కర్రీలు ఇలాంటివన్నీ చాలా టైం పడుతుంది, అంటే రాని వాళ్ళు అలా అనుకుంటూ ఉంటారు, కానీ ప్రాసెస్ ఇప్పుడు వాళ్ళ అభిప్రాయం మార్చుకుంటారు. అభిప్రాయం మార్చుకుంటారు, ఎందుకంటే దీనికైతే పెద్ద ప్రాసెస్ కూడా లేదు, ఎందుకంటే అవి కోసుకోవాలి, కట్ చేసుకోవాలి, ఈ బాధ అంతా కూడా లేదు. పెసరపప్పు చక్కగా నానబెట్టేసుకుని నానబెట్టుకొని చేసేసుకోవడమే. అండ్ మనకి ఈ శనగపిండి ఇవన్నీ అందరి ఇళ్లలో చాలా కామన్ గా ఉండే థింగ్సే, ఎస్పెషల్ గా మనం ఏం వాడింది లేదు, అది చూస్తుంటే ఇంట్లో మాత్రం దొరికేది. నాకు గోబీ అదే అనిపిస్తుంది. అదొక డిఫరెంట్. ఇంకొంచెం కొత్తిమీర. వావ్, బాగుంది కదా, కలర్ఫుల్ గా చక్కగా. ఓకే, మరి వేడివేడిగా చాలా వెరైటీగా పెసరపప్పు కోఫ్తా కర్రీ రెడీ. టేస్ట్ చూసే ముందు ఈ కర్రీ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పెసరపప్పు కోఫ్తా కర్రీ తయారు చేసే విధానం: ముందుగా పెసరపప్పు నానబెట్టి రుబ్బి ఉంచాలి. గసగసాలు, ధనియాలు, పచ్చి కొబ్బరి నూనె లేకుండా వేయించి దీనిలో జీడిపప్పు కలిపి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో పెసరపప్పు పేస్ట్, క్యారెట్ తురుము, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, కొత్తిమీర, శనగపిండి, బియ్యపిండి వేసి బాగా కలిపి చిన్న చిన్న ఉండలు చేసి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసి కోఫ్తాలు సిద్ధం చేసుకోవాలి. వేరొక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిర్చి వేసి వేగనివ్వాలి. దీనిలో టొమాటో ప్యూరీ వేసి మరికొద్దిసేపు వేగనివ్వాలి. తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న గసగసాల పేస్ట్ వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. దీనిలో ఉప్పు, కారం, ముందుగా సిద్ధం చేసుకున్న కోఫ్తాలు వేసి కలపాలి. చివరిగా కొత్తిమీర వేసి కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుంటే పెసరపప్పు కోఫ్తా కర్రీ రెడీ. ఇప్పుడు మీకోసం మా ఊరి చిట్కా. మా ఊరి చిట్కాలో మరో చిట్కా చూద్దాం. హాయ్ అండి, హాయ్, మీ పేరు? కుసుమ కుమారి అండి. కుసుమ కుమారి గారు, చిట్కా చెప్పేసండి.
నల్ల నువ్వులు రోజు ఒక స్పూన్ ఉదయాన్నే బాగా నమిలి చల్లటి నీళ్లు తాగితే కొద్దిగా పంటి నొప్పి రాకుండా ఉంటుంది. పంటి నొప్పి రాకుండా ఉంటుంది. పళ్ళు గట్టి పడతాయి. పళ్ళు గట్టి పడతాయి. ఓకే ఓకే అండి. నల్ల నువ్వులు కనుక రోజు పొద్దున్న చక్కగా నమిలేసి చల్లనీళ్ళు తాగేస్తే మనకి పంటి నొప్పి రాకుండా ఉంటుంది. ఏమైనా పంటి నొప్పులు ఉన్నా కూడా పోతాయి. మంచి చిట్కా చెప్పారండి. ఈటీవీ అభిరుచి వారి నుండి మీకు గిఫ్ట్. రెడీయా నాగలక్ష్మి గారు? రెడీ అండి. మీరేం చేస్తున్నారు? పెసరపప్పు గట్టి వడలు. బాగా గట్టిగా ఉంటాయి ఏంటి? అంత గట్టిగా ఉండవు, సుత్తక్కర్లేదా? పళ్ళు సరిపోతాయా? చాలు. ఓకే, సో మరి నాగలక్ష్మి గారు పెసరపప్పు గట్టి వడలంట. మరి ఈ వడలకు కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. పెసరపప్పు గట్టి వడలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన పెసరపప్పు 1 కప్పు, మినప్పప్పు 1 కప్పు, బియ్యపిండి తగినంత, నువ్వులు 1 టేబుల్ స్పూన్, దంచిన ధనియాలు 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, అల్లం ముక్కలు కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, సోంపు 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 4, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. ఓకే, స్టార్ట్ చేద్దామా? ఇంకా చేద్దామండి. సో ఫస్ట్ డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకుందామా? ఆయిల్ పెట్టేసుకుంటే మనం కలుపుకునే లోపు అది చక్కగా కాగుతుంది. ఓకే, ఇప్పుడు ఇది కాగే లోపల మనం వడకి కావాల్సినవన్నీ మనం కలిపేసుకుందాం. ఓకే, ఇది మినపప్పు ఒక రాత్రి నానబెట్టి గట్టిగా గ్రైండ్ చేసుకొని తెచ్చుకోవాలి, చేసుకోవాలి. దీంట్లోనే అలాగే మనం పెసరపప్పు కూడా నానబెట్టి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేయాలి. ఇది కూడా దీంట్లో మనం ఏంటంటే ఉట్టి పప్పు కూడా వేద్దాం, కొంచెం పప్పుగా కనిపిస్తాయి, అప్పుడు బాగుంటుంది అన్నమాట. ఇంకా మనం వేరే కారం ఏం వేయట్లేదండి, అందుకనే ఈ పచ్చిమిరపకాయ కారమే. అవి కూడా ఒక 4 తగ్గట్టుగా పచ్చిమిరపకాయ, అల్లం ముక్కలు. దీంట్లో మనం ధనియాల పొడి, ఇది కూడా కచ్చాబచ్చాగా దంచేసి అంతే. ఇది నువ్వు పప్పు అండి, ఇది 1 స్పూన్. ఇప్పుడు ఉప్పు వేసుకున్నాం అండి. ఇది ఇప్పుడు కరివేపాకును కొత్తిమీర కట్ చేసి సన్నగా వేసుకున్నామండి. ఇది యాక్చువల్గా ఇప్పుడు గట్టిగా ఉంటాయి, అస్సలు నీళ్ళు కలపకుండా ఇట్లాగే కలుపుకోవాలి. మనకు కొంచెం ఇంకా కొంచెం పల్చన అయింది అనుకుంటేనే మనం బియ్యపిండి వాడతాము. సో కొంచెం బియ్యపిండి యాడ్ చేసుకుంటారా? పోనీ కొంచెం వేస్తాను, టేస్ట్ వస్తుంది మనకు. ఇందులో ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకున్నాం. ఉల్లిపాయ ముక్కలా? సో అవి కూడా మన ఇష్టమా? ఇష్టం. ఓకే, ఇది మన టేస్ట్ కావాలంటే వేసుకోవచ్చు. కొంచెం సోంపు కూడా వేద్దాము, అక్కడక్కడ మనకు టేస్ట్ తెలుస్తుంది, బాగుంటుంది కూడాను. ఇప్పుడు అద్దె వేసేసుకుందాం. సో ఇవి కాస్త పలుచగానే చేసుకోవాలండి. పలుచగా చేసుకోవాలి, ఎందుకంటే కొంచెం కరకరలాడుతూ గట్టిగా వస్తాయి కదా. ఓకే, అందుకని బాగుంటుంది. ఓకే ఓకే. అలా పప్పులు కూడా వేసుకుంటే మనకి ఫ్రై అయి తినేటప్పుడు బాగుంటుంది, కనిపిస్తాయండి, కనిపిస్తూ ఉంటాయి. పైగా పచ్చిమిర్చి, ఆనియన్స్ అన్ని బాగా టేస్టీగా ఉంటాయి అనుకుంటా. సో కావాలంటే ఏమైనా చట్నీ కూడా పెట్టుకోవచ్చేమో కదా, గ్రీన్ చట్నీ కానీ, టమాటో సాస్, టమాటో కెచప్ మన ఇష్టం. ఏదైనా కాస్త స్పైసీగా చేసుకుని టమాటో కెచప్ ఇలా పెట్టుకుంటే బాగుంటుంది కదా. లేదు అంటే కొంచెం చట్నీ, గ్రీన్ చట్నీ అలాంటివి కొద్దిగా స్పైసీగా చేసుకుంటే. ఓకే గీత, మరి ఇవి వేగాలి. మీరు వడలు కంప్లీట్ గా తయారు చేసుకునే లోపు నేను వెళ్ళి చిట్కా చెప్పొస్తా. ఓకే, చెప్పేసి. సో ఇప్పుడు మీకోసం మా ఊరి చిట్కా. మా ఊరి చిట్కాలో మరో చిట్కా చూసేద్దామా? హాయ్ అండి, మీ పేరు? లలిత. లలిత గారు, చిట్కా చెప్పండి. పెరుగు తొందరగా తోడుకోవాలి, గట్టిగా అనుకుంటే 1/2 టీ స్పూన్ షుగర్ యాడ్ చేసుకుంటే గట్టిగా తోడుకుంటాం. 1/2 టీ స్పూన్ షుగర్ యాడ్ చేసుకోవాలి. ఓకే, పెరుగు తొందరగా తోడుకోవాలి అంటే 1/2 టీ స్పూన్ షుగర్ వేసుకుంటే తొందరగా తోడుకుంటుంది. ఓకే అండి, మంచి చిట్కా చెప్పారు. ఈటీవీ అభిరుచి వారి నుండి మీకు గిఫ్ట్. సరిపోతాయండి ఇలాగా? ఇలా గోల్డెన్ బ్రౌన్ రాగానే తీసేయచ్చండి. ఇవి వేగాయి, ఇవి తీస్తాము. ఈ లోపల కూడా వేగుతాయి. ఓకే, వడలు అయిపోయాయా? ఆల్మోస్ట్ జస్ట్ అలా తీస్తున్నాం. చూడు, మంచి కలర్ వచ్చాయి. స్టవ్ ఆఫ్ వేసుకున్నాం అండి. పల్చగానే వేసుకోవాలా? కావాలనుకుంటే కొంచెం పెద్ద పెద్ద అంటే కొంచెం లావుగా వేసుకోవచ్చు, వేస్తే అప్పుడు మళ్ళీ మెత్తగా అవుతాయి. గట్టి వడలా ఉన్నాయి. ఈ పల్చగా ఉంటే కొంచెం క్రిస్పీ. మనకి ఇప్పుడు చెక్కలు అందుకే కదా అంత క్రిస్పీగా ఉంటాయి, బాగా పల్చగా వేస్తాం కాబట్టి. అంటే మళ్ళీ ఇందులో మనం క్యారెట్ తురుము కానీ, క్యాబేజీ తురుము అట్లాంటివి యాడ్ చేసుకోవచ్చు, బాగుంటుంది. మన ఇష్టం. ఇంకా పిల్లలు పెట్టేటప్పుడు న్యూట్రిషియస్ గా కూడా ఉంటుంది కదా, అలా.
ఓకే సర్వ్ చేసేసి ఇంకా సర్వింగ్ ప్లేట్లోకి డిష్ అవుట్ చేద్దాం. ఓకే, తప్పకుండా మా జడ్జెస్ చూసిన వెంటనే మేము కూడా చూసేస్తాం. ఓకే అండి, మరి వేడి వేడిగా పెసరపప్పు గట్టి వడలు రెడీ అయిపోయాయి. మరి టేస్ట్ చూసే ముందు ఈ వడలు తయారు చేసే విధానం ఇంకోసారి చూద్దాం. పెసరపప్పు గట్టి వడలు తయారు చేసే విధానం: ముందుగా మినపప్పు, పెసరపప్పు నానబెట్టి విడివిడిగా కచ్చా పచ్చగా రుబ్బి ఉంచాలి. ఒక బౌల్లో రుబ్బి ఉంచిన మినపప్పు పేస్ట్, పెసరపప్పు పేస్ట్, నానబెట్టిన పెసరపప్పు వేసి తరిగిన పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, ధనియాలు, నువ్వులు, ఉప్పు, తరిగిన కరివేపాకు, కొత్తిమీర, బియ్యపిండి వేసి కలపాలి. దీనిలో ఉల్లిపాయ ముక్కలు, సోంపు వేసి బాగా కలిపి వడల్లా వత్తి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేయాలి. అంతే, పెసరపప్పు గట్టి వడలు రెడీ. ఓకే, మరి ఆడియన్స్ స్పెషల్ లో మనం ఇచ్చిన మెయిన్ ఇంగ్రీడియంట్ పెసరపప్పు. ఇద్దరు కూడా 2 వెరైటీస్ చేస్తారు, ఒకళ్ళు కర్రీ, ఒకళ్ళు స్నాక్ ఐటమ్. మరి చూద్దాం ఈరోజు విన్నర్ ఎవరు, రన్నర్ ఎవరో. రండి రాధారాణి గారు. పెసరపప్పు కోఫ్తా కర్రీ. ఓకే అండి, మళ్ళీ పిలుస్తాను 1 minute రండి. సో నాగలక్ష్మి గారేమో పెసరపప్పు గట్టి వడలు. నాగలక్ష్మి గారు మెత్తగానే ఉన్నాయే మీ వడలు? విరపగానే విరిగిపోతున్నాయి. ఏం అక్కర్లేదు, అసలు సుత్తి దాకా కూడా వెళ్ళక్కర్లేదు, మామూలు వడల్లాగే మెత్తగానే ఉంటాయి. అంటే మామూలుగా మనం గారెలు చేసుకున్నట్టుగా కాకుండా కొంచెం గట్టిగా ఉంటాయి అన్నమాట. ఓకే, మళ్ళీ పిలుస్తాను నాగలక్ష్మి గారు, 1 నిమిషం అక్కడ వెయిట్ చేయండి. ఓకే, మరి పెసరపప్పుతో 2 ఐటమ్స్ టేస్ట్ చూసేసారు మన జడ్జెస్. చూద్దాం ఈరోజు విన్నర్ రాధారాణి గారు, నాగలక్ష్మి గారు. ఓకేనండి, మరి చూద్దాం ఈరోజు వీళ్ళిద్దరిలో విన్నర్ ఎవరో. నిజంగా ఇద్దరు బాగా చేశారండి. అంటే ఇది కొత్త అటెంప్టే కదా రాజు గారు. కోఫ్తా బట్ ఏంటంటే కొంచెం పచ్చిగా ఉందండి లోపల. ఇంకోటి చిన్నగా చేసి ఉండాలి కదా సైజ్ కూడా. అంటే పప్పు తీసుకుంటున్నాం కాబట్టి మామూలు బంగాళదుంప చిన్నగానే ఉంటుంది సైజు. సో అదొకటండి. ఇది గట్టి వడలు చాలా బాగున్నాయండి, చాలా బాగున్నాయి. కొంచెం మీరు సోంప్ ఫ్లేవర్ ఒకటి ఇచ్చారు కదా, అది చాలా బాగా తెలుస్తుంది. ఆ పెసరపప్పుకి అలా సోంప్ కాంబినేషన్ బాగా కుదిరింది. వెరీ నైస్, చాలా టేస్ట్ బాగుంది. సో ఇవాళ విన్నర్ ఆడియన్స్ నాగలక్ష్మి గారా? గట్టి వడలు. నాగలక్ష్మి గారు రండి, కంగ్రాచులేషన్స్. కంగ్రాట్స్ అండి, మీరే ఆడియన్స్ స్పెషల్ లో విన్నర్. చక్కగా చేశారు, వెరైటీగా, అండ్ ప్రైజ్ కొట్టేశారు. చక్కగా అలాగే మంచి మంచి వంటలు చేస్తూ ఉండండి. మీకు గీతా హోమ్ తప్పకుండా పిలుస్తుంటాం. మీకు గీతా హోమ్ అప్లయన్సెస్ నుంచి ఒక మంచి గిఫ్ట్. థ్యాంక్ యూ సో మచ్. రాధారాణి గారు రండి. ఓకే అండి, రాధారాణి గారు మీరు కూడా చక్కగా మంచి వెరైటీ వంట మాకు పరిచయం చేశారు ఈరోజు. అది గాను మీకు MTR మసాలా నుంచి ఒక మంచి గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మరి చూసారు కదండి వాళ్ళ 2 వెరైటీస్. మీరైతే 2 ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం మా ఊరి చిట్కా. మా ఊరి చిట్కాలో చిట్కా చెప్పడానికి పార్టిసిపెంట్ రెడీగా ఉన్నారు. హాయ్ అండి, మీ పేరు? సూర్యకళ. సూర్యకళ గారు, చిట్కా చెప్పండి. గిర్ర పురుగులు రాకుండా కబోర్డ్లలో నాప్కిన్ బాల్స్ వేయాలి. ఓకే, కబోర్డ్స్ లో పురుగులు రాకుండా ఉండాలంటే. ఓకే, కబోర్డ్స్ లో బొద్దింకలు రాకుండా ఉండాలి అంటే నాఫ్థలిన్ బాల్స్ వేసుకోవాలండి, అంతేనండి? ఓకే అండి, మంచి చిట్కా చెప్పారు. ఈటీవీ అభిరుచి వారి నుండి మీకు గిఫ్ట్. ఇంట్రెస్టింగ్ గా సాగిపోయే మన నెక్స్ట్ సెగ్మెంట్ కిచెన్ క్వీన్. ఓకే, మరి కిచెన్ క్వీన్ సెగ్మెంట్ లో ఇంట్రెస్టింగ్ రెసిపీ ఇవ్వడానికి మన రాజు గారు రెడీగా ఉన్నారు. రాజు గారు, ఇవాళ రెసిపీ ఏంటి? ఈరోజు గుమ్మడికాయ అల్లం పులుసు అండి. ఓ, గుమ్మడికాయ అల్లం కాంబినేషనా? ఎలా ఉంటుంది రాజు గారు ఇది? కొంచెం ఘాటుగా, అంటే బేసిక్ గా మనకి పులుసు అనగానే స్వీట్నెస్ యాడ్ చేసి చేస్తారు కదా, సో ఇది కాస్త ఘాటుగా చేయాలి. ఘాటుగా ఉంటుంది. ఓకే ఓకే, మరి గుమ్మడికాయ అల్లం పులుసు తయారు చేయడానికి ఎవరు రెడీగా ఉన్నారు? రండి రండి. హాయ్. హలో. హాయ్. హాయ్ అండి. బాగున్నారా? బాగున్నాను. పేరు? శిరీష. శిరీష. మీ పేరండి? కవిత. కవిత. ఓకే, మరి గుమ్మడికాయ అల్లం పులుసు విన్నారు కదా, ఓకేనా? చేస్తారా? చక్కగా అల్లం ఫ్లేవర్ తెలిసేలాగా టేస్టీగా. చేశారా ఎప్పుడన్నా? చేశారా? చేసుకుంటూ అంటే మామూలు గుమ్మడి పులుసు చేస్తుంటారు, ఇప్పుడు అల్లం ఫ్లేవర్ యాడ్ చేసి చేస్తారు. ఓకే, చేస్తాము. ఓకే, మరి వీళ్ళైతే రెడీగా ఉన్నారు. చక్కగా ఇద్దరు ఇంగ్రీడియంట్స్ రెడీ చేసి పెట్టుకున్నారు. మరి స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేసేద్దాం. ఓకే, ముందు స్టవ్ వెలిగిద్దాం అండి. ఫస్ట్ ముందు పులుసు పోద్దామండి. ఫస్ట్ పులుసేనా? పులుసు పోద్దాం. ఓ,
మీరేం చేసుకుంటారండి? ఫస్ట్ ఆయిల్ వేద్దాం. మీరు ఆయిల్ వేస్తారా? ఓకే. పులుసు మరిగించాలా? పులుసు మరిగిస్తాను. ఆనపకాయ ఫస్ట్ పులుసే పోయండి. నెక్స్ట్ మనం పసుపు వేద్దాం. నెక్స్ట్ అండి మనం పోపు వేసుకున్నాం. ఓకే, నెక్స్ట్ మనం కారం వేసుకుందాం, తగినంత కారం. సో ఇక్కడ పోపు వేసుకున్నాం కదా. నెక్స్ట్ ఏం? మినపప్పు, శనగపప్పు, ఎండుమిర్చి వేయాలి. పోపు వేస్తున్నారు. అదే 2 రకాల పోపులు వేసారు ఇవిడ. నెక్స్ట్ అండి మనం పచ్చిమిర్చీలు వేద్దాం. సో కొంచెం కారము అలాగే పచ్చిమిరపకాయలు. నెక్స్ట్ బెల్లం వేద్దాం. ఓకే, బెల్లం కొంచెం ఎక్కువ వేద్దాం. ఈ గుమ్మడికాయకి ఇదే టేస్ట్ వస్తుంది బెల్లం. అవునా, చూసుకోండి. అల్లం పులుసు అన్నారు కదా, మళ్ళీ బెల్లం పులుసు అయిపోయిందంటే కష్టం. ఓకే అండి. మనం ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకున్నాం. కొంచెం వేసేయండి. వాటర్ కావాలా? ఇక్కడ కొంచెం పచ్చిమిర్చి కూడా వేసారు. సో ఇక్కడ కాస్త పలుచగా అవ్వడానికి కొంచెం వాటర్. సో ఇది మరగాల అండి ఇప్పుడు? కొంచెం సాల్ట్ కూడా వేద్దాం. వేయండి. ఓకే, ఇది మరుగుతుంది కదా. నెక్స్ట్ మీరేం చేస్తారండి? నెక్స్ట్ ఇది వేగిపోయాయి కదా, అల్లం వెల్లుల్లి సన్నగా కట్ చేసుకుని వేసేద్దాం. సో పేస్ట్ లా కాకుండా ముక్కల్లాగా వేద్దాం. ఓకే, అదేం పేస్ట్? ఇదండి ఉల్లిపాయ, ధనియాలు, జీలకర్ర, అల్లం, వెల్లుల్లి అంతా కలిపి మిక్సీ పట్టాలి. అల్లం పులుసు అన్నారు కాబట్టి ఇది మెయిన్. మనకి అల్లం మొత్తం వేసేయాలా? వేసేయాలి మొత్తం. నెక్స్ట్ అండి మనం కరివేపాకు వేసి మనం పసుపు వేసుకున్నాం. ఓకే, చిటికెడు పసుపు, ఇంగువ. ఓకే, ఫ్లేవర్ వస్తుంది కోసం. నెక్స్ట్ ఓకే, సో గుమ్మడికాయ ముక్కలండి. ఇక్కడ ఆనియన్స్ వేస్తున్నారు. కొంచెం కొత్తిమీర, కరివేపాకు వేసుకుందామండి. ఓకే ఓకే, ఇక్కడ ఆనియన్స్ వేగిపోయాయి కదా. నెక్స్ట్ ఏం చేద్దాం? గుమ్మడికాయ ముక్కలని. గుమ్మడికాయ ముక్కలు ఉడకబెట్టినవి. సో తొక్క చెక్కు తీసేసి ఉడకబెట్టి పెట్టారు. సాల్ట్ ఏమైనా వేసారండి? లేదండి, వేసేసి చూసారా మంచి వాసన వస్తుంది. ఇదేం పొడి? అది మెంతి పొడి. పోపులో వేసుకుందాం. ఏమండి మీ ఇద్దరు ఫ్రెండ్సా? అవునండి, బెస్ట్ ఫ్రెండ్సా? మూత పెడదామా? ఇప్పుడు దీనిలో ధనియా పౌడర్ అండి. మీది లేట్ అవుతుంది. లేట్ అయినా కూడా లేటెస్ట్ గా వస్తాం. ఏం చెప్తారండి? కరెక్ట్ గా చెప్తే ముందుగా బాగా చెప్తారండి. మిరప్పొడి వేసామని. ఓకే, కొంచెం కారం వేసారు, కొంచెం ఉప్పు వేసారు. నెక్స్ట్ అండి చింతపండు రసం వేద్దాము. ఓకే, కొద్దిగా వాటర్ పోస్తాం. ఎంతవరకు వచ్చింది? కొంచెం అవ్వదు. మూత పెట్టాలా? కొంచెం మూత పెట్టండి. ఇప్పుడు కొంచెం మనం చూడండి ఎక్కువ ఆయిల్ యూజ్ చేయకుండా చేసాం. అవును, హెల్దీ ఐటమ్. అసలు ఆయిల్ యూజ్ చేయలేదు ఇప్పుడు. తాలింపుకి ఒక 2-3 స్పూన్స్ అంతే. బాగుంది. అంటే పులుసు అంటే మనకు ఎక్కువ ఆయిల్ పట్టదు కదా, మామూలుగా కూడా. ఫ్రై అయితే ఎక్కువ పట్టేస్తుంది. ఏమండి వీళ్ళు కాంపిటీషన్ బాగా గట్టిగా ఉన్నట్టుంది. అదే కదా. వాటర్ తీసుకుంటాం. తీసుకోండి. ఇప్పుడు బెల్లం వేసుకుందాం. బెల్లం అయిన తర్వాత నువ్వులు, కొబ్బరి పొడి వేసుకుందాం. నువ్వుల పొడి, కొబ్బరి కలిపి. నువ్వులు, కొబ్బరి పొడి చేసి పెట్టారా? పచ్చి కొబ్బరేనా? ఎండు కొబ్బరి. ఎండు కొబ్బరి. అంటే గ్రేవీ కొద్దిగా చిక్కదనం రావడానికి కోసం. ఓకే, మూత పెడదామండి. మూత పెట్టానా? మూత పెట్టండి. ఒక 5 minutes కి వాసన వస్తుంది. ఇప్పుడు వాసన వస్తాయండి ఏదైనా. అంటే ఏంటంటే కాదండి, మీరు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మా సైడ్ సపోర్ట్ చేయట్లేదు, హెల్ప్ చేస్తున్నాం మీకు అంతే. నేనేమి ఈవిడ సైడ్ కాదు, ఈవిడేమి మీ సైడ్ కాదు. మేమిద్దరం ఇక్కడే, మీరు మాత్రం అక్కడ. ఓకే, చూద్దామండి. ఇదిగోండి. ఇప్పుడు అంతే ఆఫ్ చేసేది లేదు, స్టవ్ ఆఫ్ చేసేయచ్చండి. కొద్దిగా మళ్ళీ దానిలో ప్లేట్లో తీసుకుని. ఓకే, దీంట్లో కొద్దిగా ఆయిల్ పోద్దాం. పోయండి. సో మా కర్రీ అయిపోయింది. ఫాస్ట్ గా అయిపోయింది అన్నారు. లేట్ అని చెప్పారు. నాకు తెలియదండి. వాళ్ళు చెప్పారు మనది లేట్. ఇదిగోండి నేను పట్టుకుంటాను, మీరు చెక్క తీసేసేయండి. నూనె కాగినాక తాలింపు వేసుకుందాం. ఇవి ఎండుమిరపకాయలు, కరివేపాకు, వెల్లుల్లి, మొత్తం తాలింపు దినుసులు అన్ని ఉన్నాయి. ఇవన్నీ వేసేస్తున్నాయి. ఓకే కవిత గారు, అయిపోయిందండి. దీన్ని గార్నిషింగ్ చేస్తాం. మళ్ళీ ఏంటది? క్యాప్సికమ్ అండి, ఫ్రై చేసి ఆయిల్లో ఫ్రై చేసి గార్నిష్ చేస్తున్నారా? ఇక్కడ కర్రీ రెడీ అయిపోయింది. ఇది అల్లం ముక్కలు. అల్లం ముక్కలు ఫైన్ గా చాప్ చేసి
పాతకాలం వంట అండి. అవునవును అవును. అవునా, ప్రాసెస్ అంతా చూస్తే అలా మనకు అనిపిస్తుంది. ఎందుకంటే పులుసు అనగానే ఫస్ట్ మనం ఎప్పుడైనా కూడా ఆ పులుసు మరిగించుకున్న తర్వాత ఫైనల్ గా తాలింపు పెట్టుకునే వాళ్ళం కదా. ఓకేనా, సరిపోతుందా? చాలు. ఇప్పుడు కొత్తిమీర అయిపోయిందండి, డిష్ అవుట్ చేద్దాం. ఓకే. సో ఇలా మీకు టైం ఇస్తే ఒక్కొక్కటి గార్నిష్ పెడుతూనే ఉంటదేమో. ఇంకా డెకరేషన్ బాగా చేయొచ్చు. చేయండి. చేసేసాను, పడితే కాదు. దీన్ని గార్నిష్ చేద్దాం. చేయండి. ముక్కలు అలా పెద్ద పెద్దగా వేసుకోవడం వల్ల కూడా మనకి ఇష్టం ఉండేవాళ్ళు బాగుంటుంది. అంటే అది ఉడికితే చక్కగా మెత్తబడుతుంది కదా ముక్క, ఫ్లేవర్ కూడా బాగా పడుతుంది. కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు. ఓకేనా, అయిపోయిందండి. రెడీ. ఓకే, సో చక్కగా 2 వంటలు రెడీ అయిపోయాయి. ఇంకా పంపించి కిచెన్ క్వీన్ ఎవరో చూసే ముందు చిట్కా కోసం వాళ్ళు వెయిటింగ్. వెళ్ళిపోయి చిట్కా చెప్పించాలి, తొందరగా వెళ్ళొచ్చాయి. ఓకే, అయితే ఇప్పుడు మీకోసం మా ఊరి చిట్కా. మా ఊరి చిట్కాలో మరో చిట్కా చూద్దామండి. హాయ్ అండి. స్నానం చేసుకునేటప్పుడు ఆవ నూనె ముఖానికి అప్లై చేసుకొని స్నానం చేసుకుంటే చాలా గ్లో వచ్చింది, ఫ్రెష్గా కూడా ఉంటుంది. ఓకే, ఆవ నూనె. ఓకే ఓకే అండి. స్నానం చేసే ముందు ఆవ నూనె ముఖానికి అప్లై చేసుకుని స్నానం చేస్తే ముఖం చక్కగా గ్లోగా ఉంటుంది. నాగమణి గారు మంచి చిట్కా చెప్పారు. ఈటీవీ అభిరుచి వారి నుండి మీకు గిఫ్ట్. ఓకే, మరి కిచెన్ క్వీన్ లో రాజు గారు ఇచ్చిన రెసిపీ గుమ్మడి అల్లం పులుసు. ఇద్దరు కూడా చక్కగా చేశారు. మరి చూద్దాం ఈరోజు ఎవరు కిచెన్ క్వీన్ అవుతారో వీళ్ళిద్దరిలో. ఓకే, సో రండి. సో ఫస్ట్ మీరు చూపిద్దాం టేస్ట్ జడ్జెస్ కి. ఇలా రండి శిరీష గారు. చూద్దాం మరి ఎవరు విన్నరో, మీరు ఆవిడ. ఓకేనా, రండి. సో అయితే ఇప్పుడు కొద్దిగా వాళ్ళకి ఒక 1 minute టైం ఇద్దాము. డిసైడ్ అయ్యి రెండిట్లో ఏది ఎక్కువ బాగుందో చెప్తారు. ఓకేనా, వెయిట్ చేయండి 1 నిమిషం. ఓకే, మరి 2 పులుసులు బాగున్నాయి, కానీ రెండిట్లో కొంచెం బెస్ట్ గా ఉన్నది ఏదో కిచెన్ క్వీన్ ఎవరు ఇప్పుడు మన జడ్జెస్ చెప్తారండి. రాజుగారు, మీకు ఏది నచ్చింది? సో అంటే టేస్ట్ పరంగా 2 డిష్లు కూడా చాలా బాగున్నాయి, ఈక్వల్ గా 2 చాలా బాగున్నాయి. సో ఇద్దరు కూడా అంటే డిఫరెంట్ మెథడ్ లో చేశారు. యా, పులుసు, గుమ్మడి అల్లం పులుసు, అల్లం పులుసు ఇచ్చాను. సో ఇక్కడ కొంచెం మీరు ఫాల్ట్ చేశారు. మీరు పులుసు అన్నప్పుడు మనకు కూరలా వచ్చేసింది, గట్టి కూరలా వచ్చింది, పులుసులా లేదు. సో అదొక చిన్న పాయింట్. టేస్ట్ మాత్రం తేడా ఏమి లేదు, 2 సేమ్ ఉన్నాయి. సో శిరీష గారి చేసిన పులుసు అండి. పులుసు బాగుంది, చాలా బాగుంది. సో కిచెన్ క్వీన్ శిరీష, రండి శిరీష గారు. కంగ్రాచులేషన్స్. సో మొత్తానికి శిరీష గారు ఈరోజు కిచెన్ క్వీన్ మీరే. మీకు గీతా హోమ్ అప్లయన్సెస్ నుంచి ఒక మంచి గిఫ్ట్. కంగ్రాచులేషన్స్. కవిత గారు, మీకు ఎంటీఆర్ మసాలా నుంచి ఒక మంచి గిఫ్ట్ అండి. కంగ్రాచులేషన్స్. ఓకే, మరి ఈ రోజు కిచెన్ క్వీన్ శిరీష గారు తయారు చేసిన గుమ్మడి అల్లం పులుసు తయారీ విధానం ఒకసారి చూద్దాం. గుమ్మడికాయ అల్లం పులుసు తయారు చేసే విధానం: ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో చింతపండు రసం, పసుపు, కారం, తరిగిన పచ్చిమిర్చి, బెల్లం తురుము వేసి తగినన్ని నీళ్లు పోయాలి. దీనిలో ఉప్పు వేసి మరగనివ్వాలి. ఆ తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న ఉల్లిపాయ అల్లం పేస్ట్ గుమ్మడికాయ ముక్కలు వేసి కలపాలి. తర్వాత కొత్తిమీర, కరివేపాకు వేసి మూత పెట్టి ఉడకనివ్వాలి. పోపు గరిటెలో నూనె వేసి పోపు దినుసులు, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి పోపు సిద్ధం చేసుకోవాలి. దీన్ని ఉడుకుతున్న గుమ్మడి పులుసు మిశ్రమంలో వేసి కలపాలి. అంతే, గుమ్మడికాయ అల్లం పులుసు రెడీ. మరి మన అభిరుచిలో ఇంట్రెస్టింగ్ గా సాగిపోయే నెక్స్ట్ సెగ్మెంట్ చెప్పుకొని చూద్దాం. చెప్పుకోండి చూద్దాంలో ఫస్ట్ పార్టిసిపెంట్ రెడీగా ఉన్నారండి. హాయ్, మీ పేరు? శిరీష. శిరీష గారు రెడీయా? రెడీ. ఓకే, టెన్షన్ గా ఉన్నారు? ఏం లేదు, టెన్షన్ లేకుండా అంటే కరెక్ట్ గా గెస్ చేసేస్తారు, గిఫ్ట్ కూడా వచ్చేస్తుంది. ఓకే, ఆల్ ది బెస్ట్. మరి టెన్షన్ పడకుండా ఆడేసే. ఇదిగోండి అటుకులు. అటుకులా? అదేంటండి అంత ఫాస్ట్ గా అలా చెప్పేశారు? అటుకులా మీకు ఎందుకు అనిపిస్తుంది? పట్టుకుంటే బరుసుగా ఉన్నాయి కదా. ఓహో, పట్టుకుంటే బరుసుగా ఉన్నాయి. అవును, సో అటుకులు అంటారు. అవును. ఓకే, వీటికి దగ్గరగా ఉండేవి ఇంకేమన్నా ఒకసారి ట్రై చేయండి, సెకండ్ ఛాన్స్ తీసుకుని.
బొంగులు బొంగు పేలాలు ఉంటాయి కదా. ఓ ఓకే. సో అటుకులే. అటుకులేనా? సెకండ్ ఛాన్స్ అయితే వద్దంటారు. అదైతే కాదు, బట్ అటుకులు ఫిక్సా? ఫిక్స్. చూద్దామా మరి? ఓకే చూద్దాం అయితే. ఓకే, కరెక్ట్గా ఆన్సర్ చెప్పారండి, కంగ్రాట్స్. సో మీరు కరెక్ట్గా గెస్ట్ చేసినందుకు ఈటీవీ అభిరుచి వారి నుండి మీకు గిఫ్ట్. చెప్పుకోండి చూద్దాంలో నెక్స్ట్ పార్టిసిపెంట్ కూడా రెడీగా ఉన్నారండి. హాయ్ అండి, మీ పేరు? విమల. విమల గారు రెడీయా? ఇందాక చూసారు కదా శిరీష గారు, టక్కుని గెస్ట్ చేసేసారు. మీరు కూడా అలాగే గెస్ట్ చేసేయండి, సరేనా? ఓకే, గుడ్ లక్ అండి. వావ్, చిక్కుడుకాయ. చిక్కుడుకాయ, బీర్నీస్ అనుకుంటా. నా ఫస్ట్ చిక్కుడుకాయ అన్నారు. బీర్నీస్ చిక్కుడుకాయ. బీన్స్. బీన్స్. ఓకే, బీర్నీస్ అంటారండి మీరు? బీన్స్. ఓ ఓకే, ఎందుకు అలా బీర్నీస్ అంటారు? బీన్స్ అంటారు. ఓ బీన్స్ అంటారా, బీర్నీస్ అంటారా? బీన్స్. సో చూడండి, బీన్సేనా? మీకు మొత్తం 3 ఛాన్సెస్ ఉంటాయి. ఆల్రెడీ 2 ఛాన్సెస్ యూజ్ చేసుకున్నారు. 3వ ఛాన్స్కి క్లూ ఏదైనా కావాలంటే ఇస్తాను, లేదు బీన్సే అంటే ఫైన్, మీ ఇష్టం. చిక్కుడుకాయ. చిక్కుడుకాయ. సో చిక్కుడుకాయ అంటారు దీన్ని. కరెక్ట్గా చూసి ఒకటి ఫిక్స్ అయిపోండి. బీన్సే. చూడండి, ఒక్క నిమిషం ఆలోచించేసరికి ఉద్దేశం మార్చుకున్నారు మళ్ళీ. సో ఇప్పుడు ఏంటి ఫైనల్? ఫైనల్ ఒకటే ఫైనల్, బీన్సే. బీన్సే. ఓకే, ఇంకోసారి అడిగి కన్ఫ్యూజ్ చేయను నేను, చూసేద్దాం. యా, బీన్స్. కంగ్రాట్స్ అండి, కరెక్ట్ గా గెస్ చేశారు బీన్స్ అని. మీకు ఈటీవీ అభిరుచి వారి నుండి గిఫ్ట్. నెక్స్ట్ పార్టిసిపెంట్ ఎవరో చూద్దామా అండి? హాయ్ అండి. హాయ్, మీ పేరు? లక్ష్మి. లక్ష్మి గారు రెడీయా? రెడీ. ఓకే, టెన్షన్ ఏం లేదుగా? టెన్షన్ లేదు. మీరు కూడా వాళ్ళ కరెక్ట్ గా గెస్ చేసేసేయండి. ఇదిగోండి. స్వీటు మొక్క పొత్తు గింజలు. స్వీటు మొక్క పొత్తు గింజల. ఇంతకీ ఇది స్వీటా, మొక్కనా, పొత్తా, గింజల? గింజలు. ఏం గింజలండి? అది స్వీట్ మొక్క పొత్తు గింజలు ఒలుస్తాం కదా. అవును, అవి. ఓ అంటే కార్న్ అంటాం కదా, అవేనా? స్వీట్ కార్న్ అంటారా? సో స్వీట్ కార్న్, మొక్కజొన్న పొత్తు గింజలు. అవును. ఎందుకు అలా అనిపించింది మీకు వీటిని చూస్తే? తెలుసు. తెలుసా మీకు? ముందే తెలుసా? అలాని కాదు, మరి చూడంగానే తెలుస్తుంది కదా. చూస్తున్నారా? పట్టుకోగానే అర్థమవుతుంది. పాపం బాగా కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. ఇంకొక ఛాన్స్ ఏదైనా తీసుకుంటారా? లేదు. తీసుకోరా? మీకు ఇంకా 2 ఛాన్సులు ఉన్నాయి, కావాలంటే క్లూజ్ ఉన్నాయి. లేదండి, అవి లేదు, అవే. వీటికి రిలేటెడ్ గా ఇంకేమైనా అనిపిస్తుందా లేదా? ఇంకేమనిపిస్తుంది? ఇంకేం అనిపిస్తలే. ఓకే, అనిపించలేనప్పుడు ఫైన్, తీసేద్దాం. ఇస్ ద రైట్ ఆన్సర్. కరెక్ట్ గా గెస్ట్ చేశారు. చూసారా, మీరు కూడా టకటక గెస్ట్ చేసేసారు, ఊరికి టెన్షన్ పడ్డారు. ఎనీవే, కరెక్ట్ గా గెస్ట్ చేశారు. ఈటీవీ అభిరుచి వారి నుండి మీకు గిఫ్ట్. చెప్పుకోండి చూద్దాంలో నెక్స్ట్ పార్టిసిపెంట్ ఎవరో చూద్దామండి. హాయ్. హాయ్, మీ పేరు? భార్గవి. భార్గవి గారు రెడీయా? రెడీ అండి. ఓకే, స్టార్ట్ చేసేద్దామా? ఆడేద్దామా? కరెక్ట్ గా గెస్ట్ చేసేస్తారా? చేస్తాం. ఓకే, ఇదిగో కనుక్కోండి. పొట్లకాయ అండి. పొట్లకాయ? అదేంటి పొట్లకాయలా అనిపించిందా మీకు ఇది? ఎందుకలా? మా హస్బెండ్కి ఇష్టం అండి ఇది. ఓహో, సో దీంతో బాగా వంటలు చేసి చేసి వాడి వాడి మీకు అలా అలవాటు అయిపోయింది అనమాట. సో మీ హస్బెండ్ కి బాగా ఇష్టం కాబట్టి వెంటనే కనుక్కోగలిగారా? సో ఇంకో ఛాన్స్ ఏమైనా తీసుకుంటారా? లేదు 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 లేదు, రోజు ఇదే వండేస్తారా ఏంటి ఇంట్లో? లేదండి, అప్పుడప్పుడు. అప్పుడప్పుడు. సో ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారా? చూద్దాం అయితే. కాన్ఫిడెంట్ గా చెప్పారు కాబట్టి పొట్లకాయో కాదు. ఓకే, రైట్ ఆన్సర్. సో చూసారా, మీ హస్బెండ్ కి బాగా ఇష్టం కాబట్టి ఇవాళ చక్కని గెస్ట్ చేశారు. ఓకే అండి, ఎనీవే కంగ్రాట్స్. మీకు ఈటీవీ అభిరుచి వారి నుండి గిఫ్ట్. చెప్పుకోండి చూద్దాంలో నెక్స్ట్ పార్టిసిపెంట్ ఎవరో చూసేద్దాం. హాయ్ అండి. హాయ్, మీ పేరు? శ్రీలత. శ్రీలత గారు రెడీయా? మన 4 పార్టిసిపెంట్స్ ఈ రోజు ఛాన్స్ లేని తీసుకోకుండా ఒకటేసారికి గెస్ట్ చేసేసారు. మీరు కూడా అలాగే చేశారు. ఓకే ఓకే, రెడీ. ఓకే శ్రీలత గారు కనుక్కోండి.
బెల్లం అండి. బెల్లమా? అలా అనిపిస్తుందా మీకు? ఎందుకలా? అంటుకుంటుంది, అంటుకుంటుంది, స్టిక్ అవుతుంది, గట్టిగా ఉంది, పైగా పెద్ద పెద్దగా ఉన్నాయి. వీటికి రిలేటెడ్ గా ఇంకేమన్నా అనిపిస్తున్నాయా మీకు? లేదండి, బెల్లమే. బెల్లమేనా? ఓకే, బెల్లం దంచితే పొడి పొడిగా కూడా ఉంటుందిగా, మరి ఇలా గడ్డల్లాగా ఉన్నాయి. ఇవి గడ్డల్లాగా ఉన్నాయి కాబట్టి ఇవే అనుకుంటున్నారు. ఓకే, షూరా? ఇంకోసారి ఆలోచించుకుంటారా? చూడండి, మరి అందరూ గిఫ్ట్ తీసుకెళ్లారు. ఓకేనా, చూసేద్దామా మరి బెల్లం? చూసేద్దాం. ఎస్, బెల్లం. బికాస్ కనుక్కోవడం చాలా ఈజీ కదా, మనం పెద్ద పెద్దగా చక్కగా అలా కనిపిస్తాయి కాబట్టి చెప్పేయచ్చు. అదే కనుక మనకి కొంచెం పౌడర్ చేసి అలా పెట్టి కొంచెం పుల్లగందా అని డౌట్ వచ్చింది, కానీ స్టిక్ అవుతుంది కదా. కానీ పౌడర్ చేసి పెట్టుంటే మీరు కన్ఫ్యూజ్ అయ్యేవాళ్ళు ఖచ్చితంగా కనుక్కోలేక. ఓకే అండి, ఎనీవేస్ కరెక్ట్ గా గెస్ చేశారు. ఈటీవీ అభిరుచి వారి నుండి మీకు గిఫ్ట్. ఇదండి ఈరోజు చెప్పుకోండి చూద్దాం. టేస్టీ ఐటమ్స్ తో ఇప్పుడు మన నెక్స్ట్ సెగ్మెంట్ రెసిపీ ఆఫ్ ద డే. ఓకే, మరి ఈరోజు రెసిపీ ఆఫ్ ద డేలో అన్నీ కూడా చక్కగా స్నాక్ ఐటమ్స్ అండి, చాలా కలర్ఫుల్గా ఉన్నాయి అండ్ ఒక పచ్చడి కూడా ఉంది. మరి చూద్దాం ఈరోజు ఈ 5 ఐటమ్స్లో ఎవరు విన్ అవుతారో, ఏది రెసిపీ ఆఫ్ ద డే అవుతుందో. మరి మన పార్టిసిపెంట్స్ అందరూ కూడా రెడీగా ఉన్నారు. మన ఫస్ట్ పార్టిసిపెంట్ని పిలుద్దాం, రండి. హాయ్, నా పేరు గాయత్రి అండి. గాయత్రి గారు, వెరీ గుడ్. ఏం చేశారు మీరు? స్టీమ్ రైస్ బాల్స్ చేశాను. దీన్ని రైలు పలహారం అని కూడా అంటారు, లేదా గోళీల పలహారం. ఓకే, మళ్ళీ పిలుస్తానండి. ఓకే, సో ఫస్ట్ అయితే చక్కగా వెరైటీ ఐటమ్ రైస్ స్నాక్ అనమాట బాల్స్తో, వెరీ గుడ్. సరే, నెక్స్ట్ పార్టిసిపెంట్ పిలుద్దాం, రండి. హాయ్. హాయ్, మీ పేరు? ప్రదీప అండి. ప్రదీప గారు, ఏం చేశారు మీరు? మామిడికాయ ముక్కల పచ్చడి. మామిడికాయ ముక్కల పచ్చడా? సీజన్ వచ్చింది అప్పుడే పట్టేశారా? అవునండి, ఇది కరకర పచ్చడి అని కూడా అంటాం మేము. అదే ముక్కలు స్టార్టింగ్ లో వస్తాయి కదా, ఇవి కరకరలు ఆడుతుంటాయి. ఇన్స్టెంట్ పికిల్ అన్నట్టు ఇది. ఓకే, పుల్లగా ఉంటుంది, చాలా పుల్లగా ఉంటుంది అది. చూద్దాం మరి ఈరోజు మీ పచ్చడి విన్ అవుతుందో లేదా. మళ్ళీ పిలుస్తానండి. థ్యాంక్ యూ సో మచ్. వావ్, సెకండ్ ఐటమ్ కూడా అయిపోయిందండి. చక్కగా పచ్చడి చూస్తుంటేనే నోరు ఊరుతోంది. మరి చూద్దాం థర్డ్ పార్టిసిపెంట్ ఏం చేశారు, రండి. సీత అండి. సీత గారు, బాదం పూరి చేశారండి. ఇదా? ఓకే, బాగుంది, చూడడానికి అయితే చాలా బాగుంది. మరి చూద్దాం మీరు విన్ అవుతారో లేదో. థ్యాంక్ యూ. రండి. హాయ్. హాయ్ అండి. మీ పేరు? రామలక్ష్మి. రామలక్ష్మి గారు, ఏం చేశారు? సొరకాయ దోశలండి. సొరకాయ దోశలు. ఓ, చూద్దాం అందులో సొరకాయ టేస్ట్ ఎంత తెలుస్తుందో, అది ఎలా ఉందో ఏంటనేది ఫైనల్ గా చెప్తారు జడ్జెస్. వెళ్ళండి. ఓకే, ఇంకా లాస్ట్ ఐటమ్ అండి. మరి చూద్దాము. ఆ లాస్ట్ ఐటమ్ అయిపోయిన తర్వాత రెసిపీ ఆఫ్ ద డే ఏదో తెలిసిపోతుంది. రండి. మీ పేరు? సుజాత. సుజాత గారు, ఏం చేశారు మీరు? నిప్పట్లండి. నిప్పట్లు? అవి చెక్కల్లో ఉన్నాయి. నిప్పట్లండి, రాయలసీమ స్పెషల్. రాయలసీమలో చెక్కలే నిప్పట్లు అంటారా? సో ఇంకా అందులో వేసుకునేవన్నీ మన ఇష్టం, పల్లీలు పుట్నాలు అవన్నీ వేసుకొని ఫ్రెష్ మిషన్ తో ఒత్తి ఆయిల్ డీప్ ఫ్రై చేయాలి. ఇక అది మీ ఇష్టం అండి, ఫ్రెష్ మిషన్ తో ఒత్తుకోవచ్చు, లేదంటే చేతితో కూడా చేసుకోవచ్చు చక్కగా. సరే, మళ్ళీ పిలుస్తానండి సుజాత గారు. ఓకే, సో 5 డిషెస్ టేస్ట్ చూసేసారండి జడ్జెస్. మరి చూద్దాం ఈరోజు ఈ 5 డిషెస్లో ఏది రెసిపీ ఆఫ్ ది డే అవుతుందో, ఎవరు విన్నర్ అవుతారో. మరి పార్టిసిపెంట్స్ అందరూ అయితే అలా చూస్తున్నారు ఎవరు గెలుస్తారా అని. సో చూద్దాం, జస్ట్ ఒక 2 minutesలో చెప్పేస్తారు మన జడ్జెస్. ఓకే అండి, మరి జడ్జెస్ డిసైడ్ అయిపోయారు. చూద్దాం ఈ రోజు విన్నర్ ఎవరో. ఈరోజు ఎప్పుడు కూడా మాకు కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది అనమాట, ఏ రెసిపీ బాగుంది ఏది అని. కానీ ఇవాళ మాకు కొంచెం క్లియర్గానే తెలిసింది కదా రాజు గారు. అవునండి, అంటే టెక్నిక్ కానీ ఆవిడ తీసుకున్న శ్రమ కానీ కొత్తదనం కానీ అన్నీ కూడా ఉన్నాయి. సో స్టీమ్డ్ రైస్ బాల్స్ చాలా బాగున్నాయి. రైస్ బాల్సేగా?
రైస్ స్నాక్స్ బాల్స్ ఏదో అది చాలా బాగున్నాయి. దానిపైన జల్లిన పిండి కూడా పోపు పెసరపప్పు ప్రెజెంటేషన్ కూడా చాలా బాగుంది. ప్రెజెంటేషన్ చాలా బాగుంది, అంటే కంప్లీట్ గా ఉంది, అది చాలా బాగుందండి. దాని ఫస్ట్ ప్రైజ్. ఓకే, కంగ్రాచులేషన్స్. మన మామిడికాయ పచ్చడి కూడా చాలా బాగుంది. మిగిలిన 3 కూడా చాలా బాగున్నాయి కదా రాజు గారు. అవునండి, మీరేం డిసప్పాయింట్ అవ్వద్దు, చాలా బాగుంది. కానీ ఇవి రెండు మేము ఏదో ఒక దాన్ని బెస్ట్ గా సెలెక్ట్ చేయాలి కాబట్టి రెండోది ఆ పచ్చడి కొంచెం చాలా పుల్లగా టేస్టీగా ఉందండి. సో అయితే రైస్ గాయత్రి గారికి అన్నమాట. రండి గాయత్రి గారు, ఎంత సిగ్గుపడుతున్నారు. కంగ్రాచులేషన్స్ గాయత్రి గారు, మీకు గీతా హోమ్ అప్లయన్సెస్ నుంచి ఒక మంచి గిఫ్ట్ అండి. కంగ్రాచులేషన్స్. ఓకే, మరి ఈ రోజు రెసిపీ ఆఫ్ ది డే స్టీమ్డ్ రైస్ బాల్స్ విన్నర్ గాయత్రి గారు. మరి నెక్స్ట్ పార్టిసిపెంట్స్ కూడా ఏమీ డిసప్పాయింట్ అవ్వదండి, రండి. ఓకే, మరి ఈ రోజు విన్నర్ రెసిపీ స్టీమ్డ్ రైస్ బాల్స్. మరి ఈ స్నాక్ తయారీ విధానం ఒకసారి చూద్దాం. స్టీమ్డ్ రైస్ బాల్స్ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నీళ్లు పోసి మరగనివ్వాలి. దీనిలో బియ్యం పిండి వేసి ఉండలు కట్టకుండా దగ్గర పడే వరకు కలపాలి. దీన్ని చిన్న చిన్న ఉండలుగా చుట్టుకోవాలి. వీటిని ఇడ్లీ కుక్కర్ లో స్టీమ్ చేసుకోవాలి. పచ్చి కొబ్బరి, నానబెట్టిన పెసరపప్పు, కొత్తిమీర, ఉప్పు వేసి మిక్సీ పట్టి మసాలా పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, ఆవాలు, ముందుగా సిద్ధం చేసుకున్న మసాలా పేస్ట్, పసుపు వేసి వేగనివ్వాలి. దీనిలో రైస్ బాల్స్ వేసి కలపాలి. ఆపై స్టవ్ ఆపి నిమ్మరసం వేసి కలపాలి. అంతే, స్టీమ్డ్ రైస్ బాల్స్ రెడీ. తయారీ విధానం చూసారు కదా. ఇప్పుడు మీకోసం మా ఊరి చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? నా పేరు సరిత. సరిత గారు, చిట్కా చెప్పండి. పింపుల్స్ వచ్చినప్పుడు దాని మీద లవంగాలు నూరి రాత్రిపూట పెడితే 2 రోజులలో పింపుల్స్ మాయమవుతాయండి. ఓ, లవంగం. పింపుల్స్ పోవాలి అంటే లవంగం నూరుకుని పింపుల్ మీద ఉంచుకుని నైట్ అంతా అలాగే ఉంచి నెక్స్ట్ డే మార్నింగ్ కడిగేస్తే పింపుల్స్ మాయమవుతాయంట. మంచి చిట్కా చెప్పారండి. మీకు ఈటీవీ అభిరుచి వారి నుండి గిఫ్ట్. చూసారు కదండి ఇవాళ ఎపిసోడ్ ని. మరి మీరు కూడా ఇలాగే మా ఎంటీఆర్ మసాలా అభిరుచి ఆన్ వీల్స్ లో పార్టిసిపేట్ చేయాలంటే వెంటనే మీ పూర్తి వివరాల్ని మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 562635 కి SMS చేయండి. అలాగే మీ సలహాలు, సూచనలు మాకు రాసి పంపించండి. మా చిరునామా ఎంటీఆర్ మసాలా అభిరుచి ఆన్ వీల్స్, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఇది ఇవాల్టి మన ఎంటీఆర్ మసాలా అభిరుచి ఆన్ వీల్స్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ మీ ముందు ఉంటాం. అంటిల్ దెన్, బై బై.